హలో గాయస్, వెల్కమ్ టు అవర్ న్యూ వీడియో. సో గాయస్, ఈరోజు అయితే మనం ర్యాంకుడు సోలో ఆడబోతున్నాం. దీని కూడా డబుల్ వర్కర్. ఇప్పుడైతే మనం బాగా లూట్ చేసుకోవాలి. డబుల్ వర్కర్ వాళ్ళు దూరం నుంచి కొడితే మనం ఏం చేస్తాం చెప్పండి. వాడు మ్యాగ్ ఉంది, ఎవడు పడతాడు త్వరగా. మ్యాగ్ మనకి యూజ్ అవ్వచ్చు. మ్యాగ్ తీసుకుంటా మళ్ళా ఏదైనా లాంగ్ రేంజ్ గన్ ఉన్నప్పుడు, ఎందుకంటే ఇది డబుల్ ఉంటేనే బాగా పవర్ ఉండేది, లేకపోతే లేదు. ఎవడొద్దు ఇక్కడ దిగినట్టు సిగ్నల్ వచ్చింది. ఎవడబ్బా అదో కనపడినాడు గొర్రె. దా వీడు దగ్గరకు వచ్చి ఊకే లేపేయచ్చు కదా దీన్ని, ఎందుకంటే మనకు డబల్ వెక్టర్ ఉంది. డబల్ వెక్టర్ ఇంట్లోనే ఉన్నాడు. యూజ్ చేసుకుంటాడు ఆయన తమ్ముడు రారా. అబ్బా వీడు బోయపాలు తీసినాడు. డబ్బున్న మనిషి, వాడిని తెలివి చూడండి గాయస్. వాడు కాడ నాకు డబ్బులు వస్తారు ఉందని వాడు పక్కకు పోయి కూర్చున్నాడు. ట్యాక్స్ ఫీజు కూడా వచ్చాడు, తెలివైనోడే. ఈ పక్క నుంచి పోయి కొడదాం. ఊరో చూస్తున్నాడు కదరా వీడు. ఫైరింగ్ వచ్చాడు, నాకు డబుల్ వస్తారు ఉందని దగ్గరికి రాకుండా రావాడు. దాదా దగ్గరికి రా. నువ్వే దగ్గరికి వచ్చా, నేనే వస్తా దగ్గరికి. ఇంకొక క్లాస్ గుడ్డుగా రష్ చేద్దాంపా. డ్యామేజ్ బాగా ఇచ్చినాడయ్యో. పిల్లల్లో మీరు భయపడి సాగచ్చారు. కొట్టనీకి రానప్పుడు పక్కకు పోయి కూర్చోరు. నాతో ఎందుకు రా కొట్టాడు. గుడ్డు పిక్కర్ కింది పని 1 ట్యాప్స్ బోల్తే. ఇంక నుంచి అలా అంటూ అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం దిగిన ప్లేస్ కాడికి వచ్చాం. 1 2 3 మళ్ళీ సిమెంట్ హౌస్ కాడికి వచ్చినాం. దీని పేరు నాకు అంతే తెలియదు, మీరే కామెంట్స్లో కొంచెం చెప్పండి గైస్. ఈ డ్రోన్ వల్ల మనకాడ ఒక ఎనిమి ఉన్నట్టు తెలిసింది, అందుకే మనం మీదపైకి వెళ్తాం. మీరు ఒక ల్యాండ్ మైన్ పెట్టి పోదాం. ఫైరింగ్ వచ్చాడు చూడరు. మళ్ళీ ఇది గ్లోడ్ నాట్ వేసినాడన్నా. గ్లోడ్ వేసినా కూడా వచ్చినాడు పాపం. బ్యాడ్ లక్ పోతే కొంచెం లూట్ చేసుకున్నాం. మనకాడ అసలే గన్స్ లేవు. మ్యాగ్ ఎక్కింది. ఆ వెక్టర్ ఒకటే కాబట్టి తీసుకెళ్ళాలి, లేకపోతే బ్యాగునే కూడా తీసుకుంటాడు. బాటుగానే నేనేమన్నా అంటే బాటుగానే లేండి, అందరి ముందు చెప్పాలా. అది కూడా ఇంకా లూట్ చేసుకోవాలా అని ఆకలితో ఉన్నా. ఈ ట్రైన్ ఇప్పుడే రాదు. వీడొకడు, వాడు నా ల్యాండ్ మ్యాన్కి డ్యామేజ్ అయినాడు. వాడు మోకో వల్ల తెలుస్తుంది. మీరు కూడా మోకో పెట్టుకోండి గాయస్. మోకో పెట్టుకుంటే డ్యామేజ్ ఎక్కడి నుంచి అయినా వాడికి వాడు కనపడతాడు. అని ఉన్నాడు ఆడనే కవర్ తీసుకున్నాడా. దుకాణం వేసుకుని ఎంతకైనా మంచిది. హెడ్ చూసుకుని కొడితే నాకెందుకు మిద్ద పైనే ఉన్నాడు అనిపిస్తుంది. ఏమన్నాడు అబ్బా వీడు. అద్దో చూడర్రా, నీకు హెడ్ షాట్ కొడతా, దెబ్బకి నా చేతిలో చచ్చిపోతావు. అయినా ఏంట్రా సేమ్ చప్రీలా ఉన్నావు బాటుగా. వీడేంద్రా నన్ను అంటాడు. అసలు వీనికి ఎలా కనపడుతున్నాడు. నేను చప్రినట్ట గాయస్. వీళ్ళు పచ్చ క్రిమినల్ వాడు ఏం చేస్తున్నాడు ఆడ. అదే 1 ట్యాప్. అలాగే వాళ్ళకి కొడతాడేమో. ఇంకా తలకాయ ఓట్ చేసుకుని ఇంకా ట్రైన్లోకి పోదాం పారు గాయస్. ఈ ఫ్రీ ఫైర్ ఇండియా ద్వారా అంటే ఈ ట్రైన్లు తెచ్చాడు. ఒక్కొక్కసారి ఏమో ఏదో ఒకటి తెచ్చునే ఉంటాడు. నేనైతే డ్రాగన్ బాల్ ఈవెంట్కి ఇంకా నరుటో చాప్టర్ 2కి అయితే ఎగ్జైటింగ్గా ఉన్నా, ఎందుకంటే మనం డ్రాగన్ బాల్ అంటే ఇష్టం. మనం ఫస్ట్ చూసిన యానిమే అదే కదా, ఇప్పుడు చూసేది అదే. 1 పీస్ వచ్చినాయి ఇప్పుడైతే. మీకు ఇష్టమైన యానిమే ఏందో కింద కామెంట్ చేయండి గాయస్. డ్రాగన్ తీసుకుందాము. వద్దులే గ్రోజా.
ఒక రకం చూస్తే మంచిదే వద్దులే అని మళ్ళీ తీసుకున్నాను కాకరి గాయస్. ఏమో తీసుకునే ఇంకా నొక్కేనది నచ్చింది కాదు షుగర్ తీసుకున్నాను. వాయిస్ ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు అట్లా ఇట్లా అవుతుంది, ఏమనుకోవద్దు. వీళ్ళు పనికి వచ్చినారు రావు. ఇప్పుడైతే పీక్లో దిగి అందరు పీకేద్దాం గాయస్. తలకాయలు వేసిపోవాలా. ఇక్కడ మళ్ళీ ట్రైన్ వచ్చింది, ఇది దిగుదాం. ట్రైన్లో దిగుదాం గైస్. మీకు ఇష్టమైన ఫ్రీ ఫైర్లో గన్ ఏందో చెప్పండి గైస్. నాకు ఇష్టమైన గన్ అయితే ఏరా వీడు ఇట్లా ఓడుతున్నాడు, దిగనీరా మమ్మల్ని. వీళ్ళు వేసుకుని కొట్లాడుతుంది అన్నాడు వీడు అసలు. ట్రైన్ కూడా వచ్చింది. నాకెందుకు ఆ ఫ్రెండ్స్ కాడు ఉన్నాడు అనిపించింది. స్కోప్ ఉన్నాడా? స్కోప్ చేద్దాం. ఉన్నాడు. ఎట్లా వచ్చింది? ఏరా నా ముఖం చూసుకులుకో, ఆ అమౌంట్ కూడా చూసుకో. పెట్టాడు ఇంకా మంచిగా ఏడబ్ల్యూ చిక్కిందిరా. అయిపోయాపా వాడు అయిపోయా అవతలోడు ఎవడో వాడు. బతుకే బస్ స్టాండే. రన్ ఎక్క నిజంగా కిల్లక్కనే నోరుకొచ్చినది ఏంది అక్క అని చెప్పినా నిజంగా అబ్బా పల్లా రోజు మేపు తీసుకొచ్చేయండి నా బతికేందో. ఇంకా కొడదామనే చూడు నా ముఖం చూసుకో కుళ్ళుకో. ఈసారి అయితే కన్ఫర్మ్ పీక్లోనే దిగుదాం గాయస్. ఆడ షెడ్ కాడ దిగుదాం, పైన కార్లు ఉండే కాడ. ఇదేందో ఫైరింగ్ అవుతుంది. అడ్డుపాటి చేద్దాం. వాళ్ళు వచ్చినాడు నాడా వద్దు వచ్చాడు. అయినా ఎలా పడింది అది అబ్బా, అనుకోకుండా పడిందిలే. మీకు ఒకటి అడగాలని ఉంది కదా, అదేంటంటే మీ గేమ్ ఆడడానికి మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే యూట్యూబర్ అయినా ఎవరైనా వాళ్ళని చూసి గేమ్ ఆడడం అంటే వాళ్ళని చూసి ఒరే నేను ఆడతారా ఈ గేమ్ బలుందిరా, వాళ్ళు ఎవరో వాళ్ళ పేరు రాసి కింద కామెంట్ పెట్టండి. నేనైతే నా ఇన్స్పిరేషన్ వచ్చేసి ధనుడైన వైటి, అదే తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ ధనన్న. ఇప్పుడైతే కంబ్యాక్ ఇచ్చేసాడు దీన్ని. మనమే ఇంకా చిన్న యూట్యూబర్లు. అది 11 సబ్స్క్రైబర్లు ఏమో ఉన్నారులే. ఇప్పుడు ఎంత అయినారో వెనక నుంచి కొడుతున్నారో వాడు. నాదే లేండి తప్పు, వీడియోలు పెట్టట్లే ఏం పెట్టట్లే. అయినా ఎవరు చూడట్లే, పెట్టబుద్దే కాదు వీడియోలు. చూశారు కదా గాయస్, ఐఎమ్ ది B2K. ఎస్, నేను తెలుగు B2K ఏడబ్ల్యూఎం కింగ్. నాకు తులా ఊక ఫైరింగ్ వచ్చుంటా. ఏడన్నా వెనక నుంచి వచ్చి కొడితే అయిపోయా, బోయా ఉండదు ఏముండదు. ఏడన్నా అదో వాడు ఒక లూట్ చేసుకుంటాడు చూడు. అబ్బా ఈ మెసేజ్లో ఒకటి పాప మెసేజ్ రూక మధ్యలో వచ్చుంటాయి, అందుకే నైట్ మోడ్ ఆన్ చేసుకోవాలి. అదే మూడు ఉంటుంది చూడు. అబ్బా ఇది కూడా మిస్ రా. ఆడు గడప దాటి అడుగు బయట పెట్టిన క్షణమే తల ముండం వేరవ్వాలా. వాడిని ఎంతసేపు ఫైరింగ్ వచ్చుంటే ఒక బుల్లెట్ తగల వాడు ఎట్లా కొట్టినాడు అలా కూడా. అవి మంచి గన్స్ నీటి లెవెల్ 3 అలాంటివి. ఇంకా ఇద్దరేలే మన ఇంకా 6 కిల్సే. ఇవేం తక్కువ కాదు మనలాంటి చిన్న ప్లేయర్స్కి. ఎక్కువ బిఆర్ అద్దు వాడు వచ్చాను చూడు దొంగనాయలు. చూసుకోలేమో వాడు నన్ను అట్నే వచ్చినాడు. పాప అట్నేవా అమ్మో కొంచెం హీల్ చేసుకోవాలా.
వీనికి మాత్రం ఏడబ్ల్యూతోనే ఇచ్చా. ఏ పుషా కొట్టేశా. చూసారా గైస్, మనం 7 kills అంటే తలా ఫర్ ఏ రీజన్ కాదు కానీ అది సూపర్ హిల్ అక్కడ చంపుతాడు ఎవడవాడు. యాన్నా వాడు చిక్కుతే ఏడబ్ల్యూతో హెడ్ షాట్ కొట్టాలా. యాన్నాడు నాకెందుకు పక్కన చెట్టు కాడు ఉన్నాడు రా. నేను ఆడ టవర్ కాడు ఉన్నాడు ఏమనుకున్నా. రాదురా, బయటికి రా. బాంబు వేద్దాం. హ్యాపీ దివాళీ తమ్ముడు. వరుణ్ సాడారా వీడు. ఏమన్నారు ఆ చెట్టు కానీ ఉన్నాళ్ళే. అద బయటకు వచ్చాడు. ఫట్ వేసుకో వెళ్తాసుకో, బయటికి రాకు. అది ఎందుకేసా అంటే వాడు గ్లాల్ వచ్చి ఒకవేళ పోతుందని. అయినా ఆడ కవర్ మస్తు బాగా సాలిడ్ కవర్ ఉంది అక్కడ. ఈయన కాను చేస్తా ఇలా బోయా తీసుకోవాల్సింది నాదే బోయా అలా కన్ఫామ్. ఇది మళ్ళీ ఆ పక్క తిరిగి వద్దాము అంటే వాడు హీల్ చేసుకుంటాడు కదా. ఒకవేళ చూసుకోకుంటే అన్నీ తెచ్చుకుంటాడు. బయటకు వచ్చాడు. ఇది కనెక్ట్ కావాలి. బయటికి రా తాయి. ఒక్క బుల్లెట్ సరిగ్గా కనెక్ట్ కాకుండా ఎప్పుడు లేదంటే ఆడుతున్నాను. ఇప్పుడు స్క్వాడ్ వైపౌట్ చేసేతో ఏడబ్ల్యూతో అంటే ఎక్కువ కాదు, 2-3 సార్లు అంతే చచ్చారు వాడు. కానీ ఇప్పుడు యాదో ఒక గంతో 2-3 బుల్లెట్లు కొట్టినే చచ్చిపోతాను. తిక్కోడు వాడంతా. దాదా బయటికి రా. బయటికి బాగులాలు అయ్యింది. వీని ఎలా చంపుతాను చూడండి. లాస్ట్ మాత్రం ఏడబ్ల్యూతోనే కొడతా. వీడిని మాత్రం ఏడబ్ల్యూ భజన్ తీసినాడు వీడు. నా మోక వల్ల బతుకోరా. ఆ మోక పెట్టుకోవడం వల్ల వాడు బాగా ఈ పక్కనాడు ఆ పక్కనాడు తెలుసుకోవట్లేదు. గైస్ ఈరోజు వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న బెల్ ఐకాన్కి హెడ్ చేయండి. సో